సినిమా తీయడం అంతా ఒక ఎత్తయితే, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రిలీజ్ అనేది పురిటి నొప్పుల కన్నా ఎక్కువ బాధపడుతున్నారు ప చాలా మంది కూడా. అదే. సో, మీకేమైనా రిలీజ్‌కి అది సంబంధించి 13 ఏళ్ల క్రితం నేను సినిమాలు ఇంక చాలు అని అనుకోవడానికి ఏకైక కారణం అదే. హ్మ్. సో, ఈ ఎందుకంటే సినిమాకి మరి డిస్ట్రిబ్యూటర్‌ల మూవీ చూసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కొనడానికి ఏమన్నా దొరకలా మాకు. వెనకాడారా? దొరకలా. అందువల్ల రిలీజ్ కుదరలేదు. హ్మ్. ఓ 2, 3 చోట్ల ట్రై చేశాము. హ్మ్. వాళ్ళకేంటంటే పెద్ద హీరోలుండాలి, వయలెన్స్ ఉండాలి. యాక్షన్, ఏదో డ్రామా, ఏదో ఒక రకమైన సాంగ్ ఉంటుంది కదా! ఏంటది? ఐటెమ్ సాంగా? ఐటెమ్ స్పెషల్ సాంగ్ సాంగ్. ఐటెమ్ సాంగ్ ఉండాలి. ఇలాంటియన్నీ మా వల్ల కాదు. ఆ! దీనిలో ఉండవు. హ్మ్. కాబట్టి వాళ్ళకక్కర్లేదు. వాళ్ళేమంటారంటే, ఇది ఎలా ఆడుతుందండి అంటారు. ఆడటం అనేది వాళ్ళు ఎలా అనుకుంటారంటే, ప్రతి సినిమా వాళ్ళు తీసి ఆడుతున్నాయని అనుకుంటున్నారు. హ్మ్. 95% ఆడట్ల. అది వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకే తెలుసు. ఎందుకు 100 సినిమాల ఫిల్మ్స్ వస్తే 95 ఆడట్లేదు గదా! 5 గదా అంటే ఆడుతున్నాయి. కుటుంబం మొత్తం కూర్చొని చూసేటువంటి సినిమాలు చూసేదెక్కడ చాలా ఆడుతున్నాయి. తక్కువగా తక్కువ. ఉన్నాయి. ఇప్పుడు నా సినిమా గనక వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే కనక వర్షం కురిసేది హ్మ్. థియేటర్స్‌లో. హ్మ్. అంటే అంటే నేనని ప్రమోషన్ ఇక్కడ ఆ! ల్యాక్ ఆఫ్ అంటే ప్రమోషన్ అంటే వీళ్ళు అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నవాళ్ళు పండితులు అనుకుంటున్నారు గానీ, ప్రతిదీ ఆడుతుందంటారు. ఏది ఆడుతాంది? హ్మ్. రిలీజ్ అవుతున్న పెద్ద పెద్ద కోట్లు, కోట్లు, కోట్లు పెట్టి చేస్తున్నారు. ఏది ఆడుతాంది? హ్మ్. ఆడట్ల. అది కూడా తెలవదు వాళ్ళకి. మళ్ళీ కోట్లు పెడతారు. మళ్ళీ ఆడుతుందనుకుంటారు ఒడితే. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదక్కడ. అయితే మీరనే గాదు. ఇప్పుడొచ్చే యంగ్ జనరేషన్‌లో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు ఇండస్ట్రీలో. యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారిప్పుడు. వాళ్ళు కొంచెం మంచి ఫిల్మ్స్ చేస్తున్నారు. హ్మ్. ఏదో ఒకటి ప్రయత్నం చేయాలంటే ఈ కుర్రవాళ్ళే వస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచే కొంచెమన్నా మంచి సినిమాలొస్తున్నాయి. హ్మ్. పెద్దవాళ్ళ దగ్గర నుంచి అసలు రాట్లేదు. ఫిల్మ్ ఫీల్డ్ అంతా తగలేశారు పెద్దాళ్ళంతా కలిసి. ఈ థియేటర్స్ దొరకవు. హ్మ్. ఎవరికి ఎటువంటి వాళ్ళకి. ఒకప్పుడు ఎట్లా ఉండేదండి? హ్మ్. ఏ సినిమా తీసినా గాని థియేటర్‌కెళ్ళేది. హ్మ్. జనం ఆదరిస్తే ఆడేది. లేకపోతే లేదు. హ్మ్. అది కరెక్ట్. ఇప్పుడు ఓటీటీ రావడం అనేది ఎలాంటి పరిణామంగా మీరు ఓటీటీ చూస్తారు? మంచిదే. ఓటీటీ పరిణామం బానే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా సినిమా ఓటీటీ హ్మ్. బాపినీడి గారు చూసి జస్ట్ ఒక ట్రైలర్ చూసి హ్మ్. చాలా బావుంది పెడదాం దీనిలో అని చెప్పేసేసి పెట్టారు. అంటే ఓటీటీ రావడం వలన మా సినిమా బయటికెళ్ళింది. ఇంతకుముందు నేను తీసిన సినిమాలు అన్నీ బయటికెళ్ళలా. ఏదో 2, 3 ఎళ్ళినియి గాని. హ్మ్. అందువల్ల నాకు బాగా నిరాశొచ్చింది. హ్మ్. తీసి లాభమేముంది? జనం దగ్గరికి నేను తీసుకెళ్ళలేకపోతే అని అనిపించింది. హ్మ్. ఇప్పుడు మా సినిమాలు ఆహ్, నేషనల్ అవార్డ్స్ వచ్చి అందువల్ల టీవీల్లోనూ, నేషనల్ లెవెల్‌లోనూ రిలీజ్ అయినియి గానీ, మామూలుగా రిలీజ్ అవ్వటం కష్టమైంది. హ్మ్. 'గాంధీ' లాంటి సినిమా నేను తెలుగులో డబ్ చేస్తే దానికి థియేటర్లు దొరకలా. హ్మ్. దొరికిన థియేటర్‌లో సరిగ్గా ఆడలా. అంటే ఎట్లా అవుతుందంటే మన ఫీల్డ్ ముఖ్యంగా మొత్తం సౌత్ ఇండియా అని కాదు, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి వాటిల్లో తెలుగు ఫీల్డ్ అంత దరిద్రం ఇంకో దేనికి లేదు.